మామిడి తంతు. రండి బాబు రండి, మామిడి పళ్ళు, తీయని మామిడి పళ్ళు, రండి బాబు రండి, తీయగా ఉంటాయి. అమ్మ బాబు ఎంత తీయగా ఉంటాయో, రండి కొనుక్కోండి బాబు కొనుక్కోండి. అరే అన్నయ్య, మామిడి పళ్ళు అంటరా తీయగా ఉంటాయంట, కొనుక్కుందామా? అరే తమ్ముడు, నేను ప్రస్తుతానికి డబ్బులేమి తీసుకొని రాలేదురా, మామూలుగా వచ్చేసా. నువ్వు తీసుకోరా, నేను తర్వాత తీసుకుంటాలే. ఎంత తీయగా ఉన్నాయో, రండి బాబు రండి, మామిడి పళ్ళు తీయగున్నాయి రండి. ఏం బాబు, మామిడి పళ్ళు ఎలాగిస్తావు? రేటు చెప్పు నాయనా. మా దగ్గర రకరకాలుగా ఉన్న మామిడి పళ్ళున్నాయి గురువుగారు. భద్రాచలం నుండి తెచ్చిన బంగినపిల్లి, కాకినాడ నుండి తెచ్చిన కలెక్టర్ మామిడి, రాజమండ్రిలో తెచ్చిన రాజమామిడి, అలాగే మన ఊరి సూదికొండ మీద కాసిన సువర్ణ రేఖలు కూడా ఉన్నాయండి గురువుగారు. తీయగా ఉంటాయి. అమ్మ బాబు ఎంత తీయగా ఉన్నాయో. సరేలేవయ్యా, తీయగానే ఉంటాయిలే. ఇంతకీ రేట్ ఎలాగో చెప్పు. అంటే మామిడికాయల సీజను ఇప్పుడే కదండి స్టార్ట్ అయ్యింది, అందుకే కొంచెం రేటుగానే ఉన్నాయి. మరి కాయ 100. ఏంటి 100 రూపాయలా? నువ్వు అమ్మడానికి పెట్టావా లేకపోతే సోయం కోసం పెట్టావా? మరీ అంత రేట్లేందిరా నాయన. ఆ రేట్ అయితే ఎవడో కొనడు. నీ మామిడి పళ్ళు నువ్వే తినాల్సి వస్తుంది, చూసుకో. చెప్పాను కదండి, స్టార్టింగ్ సీజన్ ఇది. రేట్లయితే ఇట్టాగానే ఉంటాయి. కొంటే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి. నాకు బేరాన్ని వేస్ట్ కానివ్వద్దు, నా టయాన్ని వేస్ట్ కానివ్వద్దు. రండి బాబు రండి, తీయని మామిడి పళ్ళు ఎంత తీయగా ఉన్నాయో. అరే అన్నయ్య, డబ్బులకేముందరా, అవి మామిడి పళ్ళు చూడు ఎంత రంగులో నిగనిగలాడిపోతున్నాయో. చూస్తుంటేనే నోరూరిపోతుందిరా అన్నయ్య. పైగా తీయగా ఉన్నాయంట. అవి ఎలాగైనా తినేయాలరా. కాయ 100 కాదు, 1000 అయినా సరే కొనేయాల్సిందే. నేను కొనుక్కుంటానురా. చూడు బాబు, నా దగ్గర ఒక 300 ఉన్నాయి. ఒక 3 మామిడి పళ్ళు ఇవ్వు. రత్తాలు. ఏంది గట్లా సాగదీసి పిలుస్తున్నావు? ఏంది సంగతి? రత్తాలు రత్తాలు నీకోసం తెచ్చాను, మామిడి రసాలు, తిను రత్తాలు. అయ్యో, మామిడి పళ్ళు తెచ్చినావా పెనిమిటి? నీ నోట్లో చక్కెర పొయ్యా, ఎంత మంచి పని చేసినావు. ఎప్పుడు చూసినా నా కోసం ఏమి తేవు, నా కోసం ఏమి తేవు అని అంటావు కదా. అందుకే నీకోసమే 300 పెట్టి 3 మామిడి పళ్ళు తెచ్చాను. ఇదిగో తీసుకొని తిని రత్తాలు. సర్లే, మంచి పని చేసినావు గాని 3 మామిడి పళ్ళు తెచ్చినావేంది? అంటే నాకు 2 నీకు 1నా? అదెట్లా అవుతుందే? డబ్బులు ఇచ్చి తెచ్చింది నేను కదా, అందుకే నేను 2 తింటాను, నువ్వేమో 1 తిను. గట్లా సాగదు. నేనే 2 తింటాను, నువ్వే 1 తిను. అర్థమైందా? కాదు కూడదు అంటే నీకు చీపిరి కట్ట ఇరిగిపోద్ది. అందుకే పెద్దలు ఊరికినే అనలేదు, మంచికి పోతే చెడు ఎదురొస్తుంది అనేసి. పోనే కదా మామిడి పళ్ళు తింటది కదా అనేసి 300 ఇట్టు 3 మామిడి పళ్ళు తీసుకొస్తే మళ్ళీ నన్నే చీపిరి కట్టెట్టి కొడతాను అంటుంది. ఎందుకొంచిన తంతు కానీ. ఓసేయ్, నువ్వు 1 తిను, నేను 1 తింటాను, సరేనా? అప్పుడు లెక్క సమానం అయిపోతుంది. ఏంది నకరాలు చేస్తున్నావా? మరి మిగిలిన 1 మామిడి పండు ఏం చేస్తావు? పాపం మా అన్నగాడు డబ్బులు లేవనేసి మామిడి పళ్ళు కొనుక్కోలేదే, ఆడికిచ్చేద్దాం ఆ 1 పండు, సరేనా? నువ్వేదైనా చేసుకో, కానీ నాకన్నా మాత్రం ఎక్కువ మామిడి పండు తింటే మాత్రం ఒప్పుకునేది లేదు. అర్థమైందా? చూసారా కలికాలం, ప్రజలకు పెట్టడానికైనా ఒప్పుకుంటారు కానీ ఈ పిల్లలు మొగుడిని మాత్రం ఒక రవ్వంత ఎక్కువ తిన్నా ఒప్పుకోరు. అలాంటోళ్ళు ఈ పిల్లలు. అరే అన్నయ్య, ఇదిగోరా మామిడి పండు. నువ్వు డబ్బులు లేవని కొనుక్కోలేదు కదా, ఇదిగో ఈ మామిడి పండు తీసుకొని నువ్వు వదినా తినండ్రా. అరే తమ్ముడు, నేనంటే నీకు ఎందుకురా ఇంత అభిమానం? అభిమానమా నా బొంద? నాకన్నా 1 మామిడి పండు ఎక్కువ మామిడి తినేద్దనేమో నాకు. దానికన్నా నేను ఎక్కడో 1 మామిడి పండు ఎక్కువ తినేస్తానా మామిడి పండు అనేసి అది ఇద్దరం గొడవలాడుకుని ఇంకా తప్పగా మిగిలిపోయిన మామిడి పండు నీకు ఇచ్చేస్తున్నాం.
ఏంటి ప్రేమ అనుకుంటున్నాడు పిచ్చాడే. ప్రేమ అనుబంధం అనేది రక్త సంబంధంలో కాకుండా ఇంకెక్కడ ఉంటుంది రానియా, ఇదిగోరా తీసుకో. ఓసేయ్ చూసావా, మా తమ్ముడికి నేనంటే ఎంత ప్రేమో, ఇదే నీ రక్త సంబంధం అంటే. నువ్వు చూడు, ఎప్పుడు చూసినా అని తిడుతూనే ఉంటావు, ఆడి పిల్లంతో అయితే ఎప్పుడు కయ్యాలాడుకొనే ఉంటావు. చూసావా, వాడు కష్టపడిన డబ్బులతో మామిడి పళ్ళు కొనుక్కొని తినకుండా ఒక మామిడి పండు మనకిస్తున్నాడంటే ఆడికి ఎంత ప్రేమో చూసావా. అరే తమ్ముడు చూడరా, ఎంత శుభ సమయమో ఇది. నువ్వు మామిడి పండు ఇచ్చినా ఎలా విశేషం అనుకుంటా, వర్షం పడుతుంది. వేళ విశేషమా వాళ్ళక్కడ? ఇది మామిడి పండిస్తేనే వర్షం వచ్చేసిందంటే రేపొద్దున వరదలు బురదలు అనే గొడవలు తప్పవేమో, నాకు డౌటే. ఇదిగో మా తమ్ముడు ప్రేమగా ఇచ్చిన మామిడి పండుని ముక్కల కోసి తీసుకొచ్చానే, తిను. ఇచ్చాలే గొప్పోటి ప్రేమ. సరే గాని మామిడి ముక్కలు కనిపిస్తున్నాయి, మామిడికే టెంకేది? టెంక వచ్చి టెంకంటున్నావంటే టెంక? అది మామూలు టెంక కాదే, మా తమ్ముడు ప్రేమతో ఇచ్చిన మామిడి పండు టెంక. దాన్ని నేను ఊరికే వదులుతానా? అందుకే మన ఇంటి ముందు పెరట్లోని దానిని పాతానే, ఆడి గుర్తుగా మొక్క కింద వస్తుందనేసి. ఏంటి ఒక్క మామిడి పండు ఇచ్చేసరికే ఎంత సింగనాదం చేస్తున్నావా? సింగనాదం ఓసే, ప్రేమతోటి పెట్టేది ఒకటా రెండా అని కాదు, ఒక మెతుకు పెట్టినా అది ప్రేమే అవుతుంది. మొద్దు ముఖమా? ఏంటి ఎవరిని ముద్దు ముఖమని అంటున్నావు? ఇంకోసారి గనక నన్ను ముద్దు ముఖమా అని పిలిచావా, నీ ముక్కు మీద 2 గుద్దులు గుద్దుతాను, జాగ్రత్త. ఎందుకే నీకంత కోపము? గొడవల మానేసి మామిడి పండు తిందాం రా. One hour later. ఏంది ఇడ్డోరమక్క, మనం పాడేసిన మామిడి టెంక మొక్కయి చెట్టయి ఆఖరికి పళ్ళు గాడ కాసేసిందక్క. ఎందుకు ఇది తల్లి? ప్రతిరోజు నీళ్లు గత్తము అన్నీ పోసి కష్టపడి పెంచాను కదా మొక్కని, అందుకే ఇంత చక్కగా మామిడి పళ్ళు కాసింది. ఇదంతా నా కష్టమే. ఏంటది? నేను మాత్రం తక్కువ చేసినానా ఏంది? నేను కూడా కష్టపడి పెంచినాను కదా, నేను కూడా నీళ్ళు పోసినాను, ఆవు పెండేసినాను, ఇంకా చాలా చేసినాను ఈ మొక్కకి. నా కష్టం కూడా ఉన్నది. ఊరికొచ్చెల్లి, నువ్వు మరీ కామెడీ కాకపోతే నువ్వు ఎంగిలి చేతితో కాకినే తోలవు, అలాంటిది ఈ మొక్కకి నీళ్లు పోసి ఆవు పెండేసినవా? ఆవు పెండ ఇంకా నయ్యం, గుర్రం పెండేసానన్నావు కాదు. గట్లా మాట్లాడుతున్నావేంది? అంటే ఏంది నీ ఉద్దేశం? ఈ మొక్క కోసం నేను ఏది చేయలేదా ఏంది? ఏంటి వేసింది నువ్వు? ఎండుగడ్డి. అసలు ఇక్కడ ఈ మామిడి ట్యాంక్ వేసి ఈ మొక్క రావడం కారణం నా మొగుడు. ఏంది వేసింది నీ మొగుడు? అసలు నీ మొగుడికి మామిడి పండు ఇచ్చింది నా మొగుడు. అబ్బా, ఇచ్చారులే గొప్పటి మామిడి పండు. ఆ మామిడి పండు ఏ ఏడుపు మొక్కంతో ఇచ్చారో కానీ ఆ మామిడి పండు తిన్నాక 4 రోజులు ఈరేసినారు ఆగకుండా అయ్యాయి. ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇచ్చినప్పుడు బాగానే తినేసి ఇప్పుడేంది నకరాలు చేస్తున్నాను? నకరాలు? అసలు ఈ మామిడి చెట్టు మాది. ఏంటే మీది? మామిడి చెట్టు మీది అంటున్నావు? ఇంకోసారి మీదన్నావనుకో బాగోదు. అయినా మామిడి పళ్ళు మీద కాదు కదా, మామిడి ఆకు మీద చేసిన చేతులు ఇడిచి పొయ్యిలో పెడతానేమనుకున్నారు? ఏంది నువ్వు విరిచేది చేతులు? నకరాలు చేసినావనుకో నీ కాళ్ళు ఇరిచి నేను పెడతా పొయ్యిలోనే, జాగ్రత్త. మళ్ళా వసే, ఎందుకే గొడవలాడుకుంటున్నారు మీరు? గొడవలాడుకుంటారని నన్ను అడుగుతావేంటి? అదిగో నీ మరదలు ఎందుకే, మరదలు
కయ్యాలు తేడానికి ముందుంటది, దాన్ని అడుగు. ఏంది అడిగేది అసలు? ఈ మామిడి చెట్టు మాది, మేము మామిడి పండు ఇవ్వకపోతే మీకు ఆ మామిడి ట్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నకరాలు చేయకండి. మామిడి చెట్టు మీద చేయేశారంటే బాగోదు. ఇదే మళ్ళా చెప్పడం మరి నేను. ఎండిపోయిన చెరువులో ఎండు చేపలు ఏరుకునే దానిలాగా ఉన్నావు. నువ్వేంట మమ్మల్ని చేసేది? పద తేల్చుకుందాం. మన విషయం ఇక్కడ కాదు. ఈ గొడవ ఏంటో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. పద ప్రెసిడెంట్ గారి దగ్గరికి. ఎందుకు వచ్చిన గొడవలు? మామిడి పళ్ళు సగం సగం చేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు లేనిపోని గొడవలు? ఏంది నువ్వు గప్చిప్పు నుండి నోరు మూసుకొని? అంటే ఏంది, మనం అంత చేత కనాలమా ఏంది? పద పోదాం ప్రెసిడెంట్ గారి దగ్గరికి, అక్కడికే తేల్చుకుందాం. అప్పటిదాకా నువ్వు నోరు మూసుకోనుండు, అర్థమైందా ఏంది? ఆనా 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 ఆనకపోతే కళ్ళజోడు పెట్టుకోండి ప్రెసిడెంట్ గారు, అంతేగాని ఎందుకని ఆనా ఆనా అనట్లేదని గోలెడతారు. ఈడొకడో ఈడి పక్కనుంటే మంచి జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పాడని పెట్టుకున్నాను. పెట్టుకున్న కాడి నుంచి ప్రతిదానికి కౌంటర్లు మాత్రం బాగా చేస్తున్నాడు ఈ యాదవగాడు. ఇంతకీ మీ గొడవ ఏంటో చెప్పండి. ఏంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంది మత మరిపి ఏమైనా ఉన్నదా నీకు? ఆల్రెడీ మీ ఇంటికి వచ్చి చెప్పినాను కదా గొడవ గురించి, మళ్ళీ ఏడ చెప్పమందావేంటి? ఏంటి ప్రెసిడెంట్ గారు, ఈమె ఎక్కువ చేస్తున్నట్టు ఉన్నది, వేసేయమంటారా చెప్పండి. ఏంట్రా నువ్వు వేసేది పొలానికి ఎరువు? నువ్వు గప్పునుండరా. ఇదిగో చూడండమ్మా, ఇది ధర్మపీఠం కాబట్టి అడిగిన దానికి మాత్రం మీరు సమాధానాలు చెప్పాలి, అంతేగాని కౌంటర్లు మాత్రం వేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు చెప్పండి గొడవ ఏమిటో. ఇదిగో చూడు ప్రెసిడెంట్, ఆ మామిడి టెంక్ వేసింది మేమే కాబట్టి ఆ మామిడి చెట్టు మాదే, ఆ మామిడి పళ్ళు మాదే. అర్థమైందా? ఏంది అర్థమయ్యేది? నువ్వు చెప్పిందల్లా ఊకొట్టడానికి ప్రెసిడెంట్ ఏమైనా గంగిరెద్దు అనుకున్నావా ఏంది? ప్రెసిడెంట్ గడుకొద్దు బుర్రున్నది, అంత తిక్కలోడే కాదు తింగరోడు కాదు. ఇదిగో చూడమ్మా, ఆవిడేమి నన్ను తిక్కలోడు తింగరోడు అని అనలేదు కదా, నువ్వెందుకు కల్పించి అనడం చెప్పు. ప్రెసిడెంట్ గారు వేసేయమంటారా? ఇదిగో చూడు ప్రెసిడెంట్, ఈ లొల్లైతే ఎంత జరిగినా నేను ఊరుకునేదే లేదు. ఆ మామిడి పండు ఇచ్చింది నా మొగుడు వాళ్ళకి కాబట్టి ఆ మామిడి చెట్టు మాది. నువ్వు తీర్పు చెప్తావా లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు గడ పెట్టాను, డైరెక్ట్గా కోర్టులోనే చూసుకోమంటావా చెప్పు. మరి నువ్వు కేసులు కోర్టులు అనగానే గజగజ వణుకుపోయి మన ప్రెసిడెంట్ ఏమైనా నీకు అనుకూలంగా తీర్పిచ్చేస్తాకి ప్రెసిడెంట్కి ఏమైనా నరాల బలహీనత ఉన్నదనుకుంటున్నావా? లేకపోతే సిగ్గు నరం సీము నెత్తురు లేని పనికి మళ్ళీ యాదవని అనుకుంటున్నావా? ప్రెసిడెంట్ కూడా పెద్దోడే, న్యాయంగానే తీర్పు చెప్తాడు. ప్రెసిడెంట్ గారు ఇది చాలా ఎక్కువ చేసేస్తున్నారు, వేసేయమంటారా? ఒరే మనిషన్నాక కొద్దిగా ఓపిక ఉండాలిరా, కంగారు పడకు, టైం వచ్చినప్పుడు ఎద్దులే. చూడు ప్రెసిడెంట్, అది మా మామిడి చెట్టు. ఏంది నీ మామిడి చెట్టు? అది మాది. కాదు మాది. నీది కాదు మాది. మాది మాది. అబ్బబ్బా ఆపండమ్మా, ఏంటమ్మా ఇది నాది నాది అనుకోవడవా? ఇద్దరు చెరిసకం మామిడి పళ్ళు పంచుకుంటూ అయిపోతుంది కదా, ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత గొడవ చెప్పండి. ఏమయ్యా మీ పిల్లలకి మీరైనా చెప్పండి అయ్యా, ఆ మాత్రం చెప్పుకోలేరా మీరు? ఏమండి ప్రెసిడెంట్ గారు, అంతోటి మాట వింటే ఇంటి దగ్గరే తేల్చుకుందాం కదండి, ఎక్కడ దాకా ఎందుకు వస్తాం చెప్పండి. ప్రెసిడెంట్ తీర్పు చెప్తాడంటే పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ లాగా ఎంతో గొప్ప తీర్పు చెప్తాడు అనుకున్నాను. తీరా చెప్తే ఈ ప్రెసిడెంట్ ఏంటి మమ్మల్ని బుద్ధి చెప్పమంటున్నాడు మా పిల్లలకి. ఇంతోటి తీర్పు మేము చేసుకోలేమా ఏంది? ఏమండి ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరినీ వేసేయమంటారా? నాకున్న దరిద్రం ఏదైనా ఉందంటే రెండు, ఒకటి ఊరికి ప్రెసిడెంట్ అవ్వడం, ఇంకోటి ఈడు నా పాలేరు అవ్వడం. కర్మరా బాబు. ఏంది ప్రెసిడెంట్ గమ్మునున్నావు? త్వరగా తీర్పు చెప్పు, అక్కడ సీరియల్ వచ్చే టైం అయిపోయింది నాకు, అర్థమైందా? తీర్పు అనేది తాబేలు లాంటిది, ఇట్లాగే నెమ్మదిగానే నడుస్తుంది. నీకు అంతగా తొందరకపోతే నువ్వు ఇంటికి వెళ్తే చూసుకో సీరియల్. ఏంట్రా ఇది, ఎన్నో తీర్పులు చెప్పాను కానీ వీళ్ళ తీర్పు చెప్పడానికి నా తల ప్రాణం తోకకొచ్చేలాగున్నది. ఏంటి ప్రెసిడెంట్ గారు, మీకు తోక కూడా ఉన్నదా ఏంటి? నేనెప్పుడు చూడలేదు మీకు తోక ఉన్నట్టు.
అరే దూత, నీకు దండం రా నాయన. ఏంట్రా నువ్వు తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో అర్థం కావట్లేదురా. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేంత ఓపిక నాకు లేదురా. ముందు వీళ్ళకి తీర్పు చెప్పినవరా దూత. దేవుడా, వీళ్ళకి తీర్పు చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. నీకు 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి. చూడండి సార్, ఇక్కడ మామిడి చెట్టు గురించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారండి. అందుకే ఇక్కడికి వచ్చాను సార్. అవుమల్లా ఆ కేసు పెట్టింది నేనే. మా మామిడి చెట్టుని ఆల మామిడి చెట్టు అనేసి లొల్లి చేస్తున్నారు. జర చూడండి సార్. ఏంటి చూసేది? ఎండు చేపల తట్ట. నువ్వు చూడమనగానే చూసేస్తాడే ఏంటి పోలీసుడు? ఆ మాత్రం తెలియదేంటి పోలీసులకి? ఆ మామిడి చెట్టు మాది సార్. మా చెట్టుని ఆల చెట్టు అని అబద్ధమాడుతుంది. శుభ్రంగా తీసుకెళ్లి జైల్లో తోసేయండి. చూడండి, నేనొచ్చింది మీ మామిడి పళ్ళ కేసు గురించి కాదు. మరి ఇన్ని రోజులు ప్రభుత్వం వాళ్ళు చాలా బిజీగా ఉండి పట్టించుకోలేదు. కానీ మీరు ఎప్పుడైతే ఈ మామిడి పళ్ళు గురించి కేసు పెట్టుకున్నారో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు బాగా పట్టించుకున్నారు. మీరుంటున్న ఇల్లు, ఆ స్థలాలు మీవి కాదు, అవి గవర్నమెంట్ స్థలాలు. గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి మీరు ఇల్లులు కట్టుకున్నందుకు మున్సిపాలిటీ వాళ్ళు కేసేశారు. అందుకే మీరు ఎంత ఇల్లులు ఖాళీ చేయాల్సిందిగా నన్ను పంపించారు. అర్థమైందా? మూసుకొని అందరూ ఇల్లు ఖాళీ చేయండి. పదండి. సచ్చింది గొర్రె. బుద్ధిగా ఉండి కాసిన మామిడి పళ్ళు సగం సగం పంచుకొని తినక ఇలాగా ఆశపడి ఉన్న ఇల్లును కూడా పోగొట్టుకున్నారు. అందుకే దురాశ దుఃఖానికి చేటు అనేది. ఊరికినే ఉండరు. వీళ్ళకి బుద్ధి ఇలాగే రావాలి.